హాయ్ అండి. వాట్సాప్ ఓపెన్ చేయండి. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన నంబర్‌కు హాయ్ అని మెసేజ్ చేయండి. మీకు మీ సేవకు సంబంధించిన అంటే సర్వీస్‌లకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ వస్తాయి. మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలా? ఇన్‌కమ్ సర్టిఫికేట్ కావాలా? అనేది మీరు కరెక్ట్‌గా ఎంటర్ చేయండి. నేను సర్టిఫికేట్ అని ఇస్తే తీసుకోలేదు. దానికి ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా ఇన్కమ్ అని ఇస్తేనే తీసుకుంటుంది. నేను మళ్ళొకసారి ఇన్కమ్ అని టైప్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇన్కమ్ అని టైప్ చేయగానే అక్కడ మనకు ఇన్కమ్ సర్టిఫికేట్‌కి సంబంధించిన ఒక మెనూ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ సర్వీస్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకిక్కడ స్టార్ట్ అప్లికేషన్ అని వస్తుంది. ఇక్కడ స్టార్ట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. మీకు దానికి సంబంధించిన ఆహ్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది అంటే ఎవరి పేరు మీద సర్టిఫికేట్ కావాలనే డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ దీనిలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్‌గా ఇయ్యండి. ఎందుకంటే తప్పుగా ఇస్తే సర్టిఫికేట్‌లో కూడా తప్పుగా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఆధార్ నెంబరు, మెయిల్ ఐడీ ఇవన్నీ జాగ్రత్తగా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద కంటిన్యూ అని బటన్ ఉంది. ఆ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజీ ఓపెన్ అవుతుంది. ఆ నెక్స్ట్ పేజీలో మీ యొక్క పర్మనెంట్ అడ్రస్సు, పోస్టల్ అడ్రస్సు ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ చూసి అవి మొత్తం కూడా ఎంట్రీ చేయండి. ఇవన్నీ మన తెలంగాణ గవర్నమెంటు మనకు మీ సేవకు వెళ్ళకుండానే సర్టిఫికేటు ఇంటి నుంచే అప్లికేషన్ చేసుకొని ఇంటికి పోస్టల్ ద్వారా వచ్చే విధంగా చేసుకోవచ్చు. లేదా అప్రూవల్ అయిన తర్వాత మనం మీ శాఖ వెళ్ళి కూడా సర్టిఫికేటు పొందే అవకాశం ఉంది. ఈ సర్వీస్‌ని అందరూ ఉపయోగించుకోండి. ఇక్కడ ఏ చిన్న కరెక్షన్ జరిగినా గూడా, చిన్న తప్పు చేసి స్పెల్లింగ్ మిస్టేక్ అయినా గూడా మీకు సర్టిఫికేట్‌లు గూడా అలాగే వస్తుంది. మీకు సర్టిఫికేట్ పోస్టల్ ద్వారా గావాలా? ఏ విధంగా గావాలో సెలెక్ట్ జేసుకోండి. సర్టిఫికేట్ డెలివరీ ఏ విధంగా గావాలో ఆ అడ్రస్ ఇచ్చేయండి. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్కమ్ డీటెయిల్స్ అడుగుతుంది. అంటే మీకు ఏ ఏ ఆదాయ మార్గాల ద్వారా ఎంతెంత ఇన్కమ్ అనేది వస్తుందనేది అది అమౌంట్ ఏమంటుంది. మీకు అమౌంట్ ఉంటే వేయండి. లేకపోతే జీరో పెట్టండి. మినిమమ్ ఆదాయం వేయండి. మనం మామూలుగా ఇంతకుమునుపు క్యాస్ట్ అదే మన ఇన్కమ్ సర్టిఫికేటు ఏ విధంగా నింపుతాం, ఇతర ఆదాయ మార్గాలు ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి ఆదాయ మార్గాలు ఉన్నాయో చూసి మీరు దాంట్లో నింపేస్తే సరిపోతుంది. ఇక్కడ ఏ పర్పస్‌లో కావాలని అడుగుతుంది. జనరలా? ఫీజ్ రియంబర్స్‌మెంటా? ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇక్కడ అప్లోడ్ చేయమని అడుగుతుంది. మీరు మామూలుగా మొబైల్‌లో ఉంటే అప్లోడ్ చేయొచ్చు. లేదా మీరు కింద స్కాన్ కూడా చేయొచ్చు. ఆ అవకాశం కూడా ఉంది. సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్, ఇన్కమ్ ప్రూఫ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఇక్కడ చూడొచ్చు. మొబైల్‌లో ఉంటే మొబైల్‌లో నుంచి అప్లోడ్ చేయొచ్చు. మరియు స్కాన్ చేయొచ్చు. డైరెక్ట్ స్కాన్ చేసి ఇట్లా స్కాన్ చేసి కూడా అప్లోడ్ చేసే అవకాశం ఉంది. మీరు ఈ విధంగా అప్లోడ్ చేసి ఇంటి దగ్గర నుంచే మీరు మీ సేవ సర్టిఫికేటు అప్లోడ్ చేసుకోవచ్చు.